పరిస్థితులు ఉన్నా కూడా ఈ విభూతి ధరించడం ద్వారా అంత పెద్ద ఉపద్రవం రాకుండా తక్కువలో తప్పించుకునేటువంటి అవకాశం విభూతి ద్వారా కలుగుతుంది. ఇది మీరు నమ్మినా నమ్మకున్నా మాకు స్వయంగా అనుభవంలోకి వస్తుంది. చాలా మంది మా వేద పండితులు కావచ్చు, పురోహితులు, బ్రాహ్మణులు మేము నిత్యం విభూతి ధరిస్తూ ఉంటాం పొద్దున కూడా. అయితే చాలా మందికి యాక్సిడెంట్లు అయినా కూడా ఎటువంటి ప్రమాదాలు లేకుండా బయటపడిన వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నిత్యం విభూతి ధరించడం ద్వారా ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహం మన మీద ఉంటుంది. అలాగే కాకుండా కుంకుమ కూడా ధరించాలి. కుంకుమ అంటే అమ్మవారి స్వరూపం. ప్రతిరోజు కూడా చక్కగా విభూతి పెట్టుకుని కింద కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఆ యొక్క అమ్మవారు శివుడి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉంటుంది. కాబట్టి ఇటువంటి కన్యాదాన సమయంలో అంటే వివాహం జరిగేటువంటి సమయంలో మనం పిల్లలకి పెళ్లిళ్ళు చేసేటప్పుడు కూడా చక్కగా కన్యాదానం అని చెప్పి అమ్మాయిని వరుడికి దానం ఇస్తాం. ఈ సందర్భంలో పెళ్లి కుమార్తె తండ్రి అయినటువంటి కన్యాదాత ఎవరైతే ఉన్నారో ఆయన తన అల్లుడు యొక్క కాళ్ళు కడుగుతారు. అదేమిటండి, పెద్దవాడు కదా, మామగారు పెద్దవాడు కదా, అల్లుడు కారు కడగడం ఏంటంటే అక్కడ కళ్యాణ మండపానికి వచ్చాక ముందుగా వరుడు మీద అక్షతలు వేసి కంకణం కడతారు వరుడికి. శ్రీ మహావిష్ణు స్వరూపస్య వరస్య అంటే అక్కడ వరుడు ఎవరు, మహావిష్ణు స్వరూపంగా వచ్చాడు ఆయన. కాబట్టి విష్ణు పాదాలు కడగడం,